విజయ్ తన పార్టీని ప్రారంభించిన కొత్తలో విజయ్ మాట్లాడుతూ నన్ను నేను అంకితం చేస్తాను. తమిళనాడు ప్రజలకు నేను తిరిగి ఇవ్వగల ఏకైక మార్గం ఇదేనని అన్నారు. అసలు రాజకీయాలలో విజయం సాధిస్తారా లేదా అనేది ముందు ప్రశ్న. తమిళనాడులో విజయవంతమైన నటులుగా మారిన రాజకీయ నాయకుల ముందు వరుసలో ఎంజి రామచంద్రన్, జె జయలలిత, ఎం కరుణానిధి, సిఎన్ అన్నాదురై మరియు కెప్టెన్ విజయకాంత్ ఉన్నారు. శివాజీ గణేశన్, శరత్ కుమార్, నెపోలియన్ మరియు ఎస్ఎస్ రాజేంద్రన్ విఫలమయ్యారు. ఎంజీఆర్ ద్రవిడ మున్నేట్ర కజగంలో బలమైన పునాది వేశారు. 1972లో ఆయన అన్నా డిఎంకేను ప్రారంభించే వరకు ఆ పార్టీ ఓట్లను పొందారు. మరోవైపు జయలలిత డిఎంకే వ్యతిరేక వైఖరికి వల్ల ప్రజాదరణ పొందారు. కమల్ హాసన్ కూడా 2018లో మక్కల్ నిధి మయ్యం అనే తన రాజకీయ పార్టీని స్థాపించారు. மறந்தும் விருந்தும் ஆழமாக இருந்தோம். இப்போ கம்பெனிங்களால அழியப்பட்டுச்சு. எங்களுடைய தொழிலை விட எங்களுக்கு வேற தொழில் எங்களுக்கு பெருசு இல்லை. அதை வச்சு நாங்கள் பொழைச்சிக்குவோம். இப்படியே இந்த அரசியலை விட்டு வைப்பது நமக்கு அவமானம். దురదృష్టవశాత్తు 2019 మరియు 2021 ఎన్నికల్లో ఆయన పార్టీ సీట్లు గెలవలేదు. మరోవైపు 2005లో తన రాజకీయ జీవితం ప్రారంభంలో విజయకాంత్ వాగ్దానాన్ని ప్రదర్శించారు. కానీ దానిని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన ఇటీవల మరణించారు. రజనీకాంత్ కూడా 3 దశాబ్దాల ఊహాగానాల తరువాత తన రాజకీయ ప్రవేశాన్ని తిరస్కరించారు. అయితే విజయ్ ఈ తమిళనాట రాజకీయాలలో ఎంతవరకు లాక్కు వస్తాడో వేచి చూడాల్సిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయాలని విజయ్ ఆలోచిస్తున్నాడు. అధికార డిఎంకేకు ప్రత్యామ్నాయంగా ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఆయనకు తగినంత సమయం కూడా ఉంది. ప్రధాన ప్రత్యర్థి అయిన ఏఐఏడీఎంకేలో ప్రస్తుతం ఉన్న తరంలో అతనికి ముఖ్య ప్రత్యర్థి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అనే చెప్పాలి. உதயநிதி ஸ்டாலின் எனும் நான் ఇతను ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు కూడా. విజయ్ యొక్క రాజకీయ పార్టీ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తుల ఆలోచనలు కలుపుకొని రాజకీయంలోకి వచ్చారని తెలుస్తుంది. మొదటిది బిఆర్ అంబేద్కర్ దళితుల హక్కుల కోసం వాదించగా, 2 పెరియార్ సుప్రసిద్ధ సంఘ సంస్కర్త, చివరిగా కామరాజు వెనుకబడిన వర్గానికి చెందినవాడు. ముఖ్యంగా విజయ్ తన పార్టీ పేరులో ద్రవిడ అనే పదాన్ని ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు. అధికార డిఎంకే మరియు ప్రాథమిక ప్రతిపక్షమైన అన్నా డిఎంకేతో సహా వివిధ రాజకీయ పార్టీల నుండి ఓటర్ల మద్దతును పొందడం విజయ్ లక్ష్యం. రేసులో ఉన్న ఇతరులు ఎన్టీకే, బీజేపీ, పిఎంకే మరియు వీసీకే. ఎన్నికల్లో గెలవాలంటే ఈ పార్టీలన్నిటికీ చెందిన ఓటర్లను రప్పించాలి. గతంలో విజయ్ రాజకీయ మద్దతులో 2011లో ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం కూడా ఉంది. 2017లో జల్లికట్టు అనుకూల నిరసనలకు కూడా మద్దతు ఇచ్చాడు. 2018లో తూతుకుడి ఘటనలో బాధిత కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. తమిళనాడులో విజయ్కి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంది. అతను యువకుడు మరియు అతని సమయం సరి అయినది అని చెప్పవచ్చు. విజయ్ విజయం తన పార్టీ సిద్ధాంతాన్ని ఎలా నిర్వచించాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతను దానిని డిఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీల ద్రావిడ సిద్ధాంతంతో సమర్థవంతంగా విభేదించాలి మరియు దూకుడు వైఖరిని అవలంబించాలి. విజయ్ ఏ రాజకీయ పార్టీపై పోటీ చేస్తాడో ప్రకటించాలి. ఇది డిఎంకే, ఏఐఏడీఎంకే లేదా కొత్త వ్యక్తిగా పాలక ప్రభుత్వమైన డిఎంకేను ఎదుర్కోవడమే అతని ముందున్న లక్ష్యం. డిఎంకే మరియు దాని నాయకుడు కరుణానిధికి వ్యతిరేకంగా తనను తాను నిలబెట్టుకున్న జయలలితకు ఈ వ్యూహం పనిచేసింది. ఇది చివరకు రాజకీయ నాయకురాలిగా ఆమె విజయానికి దారితీసింది. విజయ్ ప్రత్యర్థి పార్టీలపై విజయం సాధించి డిఎంకే అధికార వ్యతిరేక సెంటిమెంట్ను అధిగమించగలడా? బలమైన 30% ఓట్ల బేస్తో డిఎంకే మరియు ఏఐఏడీఎంకేలకు 50 ఏళ్ల చరిత్ర ఉంది.
డిఎంకే మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండగా ఏఐఏడీఎంకే ప్రజాకర్షక పథకాలపై దృష్టి పెడుతుంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ పార్టీ ఇతర ఆటగాళ్లపై ప్రభావం చూపుతుంది. 2026 ఎన్నికల్లో విజయం సాధించాలంటే విజయ్ బూత్ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. డిఎంకే మరియు ఏఐఏడీఎంకేలకు ఇప్పటికే పటిష్టమైన ఓటర్లు ఉన్నందున అతను తన గ్రామీణ మద్దతుదారులను నిజమైన ఓటర్లుగా మార్చడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. రెండు 2026లో సహాయం కోసం అతని పార్టీకి బీజేపీ నుండి మద్దతు లభిస్తుందనే పుకారు ఉంది. ముందు అతను దానిని పరిష్కరించాలి. విజయ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. అయినా ప్రస్తుతం విజయ్కి లేని లోటు ఎంజీఆర్ లేదా ఎన్టీ రామారావు వంటి మంచి రాజకీయ సలహాదారులను కలిగి ఉన్న అభిమానులను అతను పొందగలడా అనే దానిపై అతని విజయం ఆధారపడి ఉంది. ఆయన ఇంకా పార్టీని నిర్మించలేదు. ముందుకు వెళ్లే మార్గాలు సవాలుగా ఉన్నప్పటికీ విజయ్ కష్టపడి వచ్చే అడ్డంకులను ఎంత తెలివిగా అధిగమిస్తాడని, తమిళ రాజకీయాలలో కొత్త వరవడి సృష్టిస్తాడని అందరూ కోరుకుంటున్నారు.